నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 18 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకై ఉన్నత విద్యను అభ్యసించడానికై తోడ్పాటు అందిస్తున్న సంస్థ విసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలని చాలా మంది అనుకుంటారు. సో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి టాప్ యూనివర్సిటీస్ ని అందిస్తూ వారే సొంతంగా హాస్టల్స్ ని నడిపిస్తూ ఇండియా ఫుడ్ ని అందిస్తున్న సంస్థ విసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగానే మనం చూసుకుంటే జార్జియా ఎంబీబీఎస్ చేస్తే మన లైఫ్ బాగుంటుంది అంటున్నారు. ఏ విధంగా, అండ్ అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, హాస్టల్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఫీ స్ట్రక్చర్, ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విసోర్స్ నుంచి నాగేందర్ రావు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మరి అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి, కంట్రీలో ఏముంటుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఉంటుందా మా పిల్లలకి అని చాలా మంది ఆలోచిస్తూ వర్రీ అవుతారు. వాళ్ళ కళ నెరవేర్చుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. సో మరి కంట్రీస్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన మాక్సిమం స్టూడెంట్స్ అందరి యొక్క డ్రీమ్ కోర్స్ వచ్చేసి మెడిసిన్, ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ మన ఇండియాలో చూసుకుంటే లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నందుకు గాను చాలా మంది స్టూడెంట్స్ డ్రీమ్ కోర్స్ అవ్వడం వల్ల వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అబ్రాడ్ కోసం చూస్తూ ఉన్నారు మేడం. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే మన దేశం కాదు వెళ్ళేది, బయట కంట్రీకి వెళ్తున్నప్పుడు మెయిన్ గా ప్రియారిటీగా మనం చూసుకోవాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉండిద్ది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ హాస్టల్స్ పరిస్థితులు ఏంటివి, మన ఫుడ్ దొరికిద్దా లేదా, ఇవన్నీ కొన్ని మెయిన్ థింగ్స్ మనము ప్రియారిటీ కింద చూసుకొని, అదే విధంగా క్లైమేటికల్ కండిషన్స్ అక్కడికి మనం దిగిన వెంటనే అడాప్ట్ అవ్వగలుగుతున్నారా లేదా స్టూడెంట్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంట్రీస్ గురించి చూసుకుంటే జార్జియా కంట్రీ గురించి చాలా మంది స్టూడెంట్స్ కి ఆల్రెడీ దే ఆర్ అవేర్ ఆఫ్ దట్. జార్జియా కంట్రీ గురించి మనం చూసుకుంటే ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, వరల్డ్ లోనే జార్జియా కంట్రీ వచ్చేసి థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. ఎందుకంటే ఇది ఎందుకు పాయింట్ డిస్కస్ చేస్తున్నాం అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటున్నారు. బైపీసీ కోర్స్ లో చూసుకుంటే మాక్సిమం 100 లో అవుట్ ఆఫ్ 100% లో చూసుకుంటే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. అమ్మాయిలకు మెయిన్ గా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సేఫెస్ట్ కంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వరల్డ్ లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి జార్జియా. అండ్ ఆ జార్జియా వచ్చేసి యూరోపియన్ యూనియన్ లో మెంబర్. అంటే స్టూడెంట్ చదువుకున్న వెంటనే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ వాళ్ళకు పీజీ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ప్రాక్టీస్ లో కానివ్వండి మంచి ఆపర్చునిటీస్ అందుతున్నాయి. అండ్ దానితో పాటు మనకు క్లినికల్స్ లో చూసుకున్నా కూడా యూరోపియన్ కంట్రీ ఏదైతే మన జార్జియా ఉందో, టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. టిబ్లిసీ అనేది ఏంటంటే ఆ జార్జియా కంట్రీలోనే వార్మ్ ప్లేస్. అంటే క్లైమేటికల్ కండిషన్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ టిబ్లిసీ అయినా మన జార్జియా కంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ గా మన సిటీస్ లో బెంగళూరు క్లైమేట్ లాగా మనము పోల్చుకోవచ్చు. బెంగళూరు క్లైమేటికల్ కండిషన్స్ తో ఉన్న సిటీ ఏదైతే ఉందంటే టిబ్లిసీ, ఇట్ ఈస్ అ వార్మ్ ప్లేస్ ఆఫ్ జార్జియా. అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్ని కూడా జార్జియా కంట్రీలో ఉన్నవన్నీ కూడా మాక్సిమం యూనివర్సిటీస్ టిబ్లిసీలో ఉండడం జరిగింది. టిబ్లిసీ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. ఎందుకంటే ది బెస్ట్ సర్జన్స్ అండ్ ది బెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉన్న సిటీ మనకు టిబ్లిసీ అండి. నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అక్కడే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ కూడా క్లినికల్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్లైమేటికల్ కండిషన్స్ లో చూసుకున్నా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, జార్జియా కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ కి ఎక్కడా కూడా ఏ ఒక్క ఇష్యూస్ లో కూడా మనము టెన్షన్ పడడానికి అవకాశమే లేదు జార్జియా కంట్రీ గురించి. హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే క్లైమేట్ సెట్ అవుతే హెల్త్ బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ పేరెంట్స్ కి ఏం భయం ఉండదు. క్లైమేట్, హాస్టల్స్, ఎవ్రీథింగ్ సూపర్. సో మరి చాలా మందికి కూడా ఇంకా ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది సార్. ఇక్కడికి వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుర్తింపుల పరంగా రికగ్నైజేషన్ ఏంటి, ఏ విధంగా చూసుకోవాలి అంటే ఆ డీటెయిల్స్. ఇప్పుడు అబ్రాడ్ కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకునే ముందు
మన పేరెంట్స్ చూసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తింపులు, రికాగ్నైజేషన్స్ అండ్ అక్రిడిటేషన్స్. రికాగ్నైజేషన్స్ లో మనం 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ ఇండియన్ గుర్తింపు. మన ఇండియన్ ఎన్ఎంసి అంటే అంతకు ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఇప్పుడు వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ లాగా రెగ్యులేషన్ మారిందండి. ఈ ఎన్ఎంసి గుర్తింపు ఉన్న యూనివర్సిటీసా కాదా? రెండోది వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీసా కావా? అండ్ దానితో పాటు ఆ కంట్రీలో ఏదైతే మినిస్ట్రీ ఉంటుందో, హెల్త్ అండ్ సైన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ కానివ్వండి, ఆ కంట్రీలో ఈ యూనివర్సిటీకి గుర్తింపు ఉందా లేదా? ఇవి 3 విధాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు వరల్డ్ లో యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ కి వెళ్ళి ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడ ఆ కంట్రీస్ గుర్తింపులు కూడా మనకి యూనివర్సిటీస్ కి ఉన్నాయా లేవా అని చెప్పి మనం చూసుకోవాల్సి ఉంటుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనం చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్. ఇది మనం ఎలా చూసుకోవచ్చు అంటే WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. WDOMS లో మన యూనివర్సిటీస్ అన్ని కూడా లిస్టెడ్ యూనివర్సిటీస్. అండ్ ఇందాక మీకు చెప్పా, జార్జియా కంట్రీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్ అక్కడ ఉన్న మనం ఏ యూనివర్సిటీ అయితే అనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. జార్జియా కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేమ్ వచ్చేసి NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఆ కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ. మనకి ఏ విధంగా ఇది ఇప్పుడు NMC ఉందో అదే విధంగా జార్జియాకి NCEQE ఉండిద్ది. అందులో రికాగ్నైజ్ అయిందా లేదా, అందులో రిజిస్టర్ అయిందా లేదా యూనివర్సిటీ చూసుకోవాల్సి ఉంటది. మనం చేసే ప్రతి యూనివర్సిటీ జార్జియా కంట్రీలో, ఇట్ మే బి ఎనీ యూనివర్సిటీ, అవన్నీ కూడా NCEQE ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ మనం చేసే జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా చూసుకున్నా, ఇండియాకి వచ్చి పీజీ చేసుకోవాలనుకున్నా కూడా అన్ని విధాల గుర్తింపులు ఉండి, దానితో పాటు మనకు అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్, IAU, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెంబర్షిప్ పొందిన యూనివర్సిటీస్ మనవి. అండ్ దానితో పాటు ECFMG రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ మన అన్ని. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇది వచ్చేసి యుఎస్ఏకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ ఈ గుర్తింపు చూసుకోవాలి. కెనడాకి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్, కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్ కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉందా లేదా చూసుకోవాలి. ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రపంచంలో మేము ఏదైతే యూనివర్సిటీస్ చేస్తున్నామో ఒక స్టూడెంట్ ని పంపించే కంటే ముందు మేమేంటంటే ఒక పేరెంట్ పొజిషన్ లో ఉండి ఆలోచన చేసి, ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ నుంచి పీజీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మన ఇండియాలో కానివ్వండి, వరల్డ్ లో కానివ్వండి, అన్ని విధాల గుర్తింపులు యూనివర్సిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత మేము యూనివర్సిటీస్ ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ గుర్తింపులు ఏవైతే మీకు చెప్పానో మీరు అన్ని వెబ్సైట్స్ వెతికి మరి చూసుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపులు అందిస్తున్న యూనివర్సిటీస్ మాత్రమే మనం చేసేది. అండ్ రికాగ్నైజేషన్స్ అండ్ అక్రిడిటేషన్స్ పరంగా కూడా మీరు ఎక్కడా కూడా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్? ఈ జార్జియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందరూ తెలుసుకోవాలి. ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఉంటుంది, ఆ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ జార్జియా, జార్జియా కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనం చూసుకుంటే, జార్జియన్ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ప్యూర్ గా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి, యూరోపియన్ ప్యాటర్న్ తోటి మన MBBS ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది మేడం. ఇప్పుడు జార్జియా కంట్రీలో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ కూడా 3 డైమెన్షన్స్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా క్లాసెస్ అనేది స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. ఒక సెక్షన్ లో ఉండే స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎంత అంటే 12 to 15 మెంబర్స్ మాత్రమే ఒక సెక్షన్ లో ఉంటారు. 12 నుంచి 15 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు MBBS అనేది ఏంటంటే థియరీ, ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్స్, 3 టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది MBBS లో. థియరిటికల్ క్లాసెస్ కి వచ్చేసి ఒక సెక్షన్ కి 12 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ప్రాక్టికల్స్ అంటే ల్యాబ్స్ కి వెళ్తారు వీళ్ళు. ల్యాబ్స్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 6 మెంబర్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది ల్యాబ్స్ కి. వెన్ కమింగ్ టు క్లినికల్స్ కి వెళ్ళేసరికి 3-3-3-3 అలా ఏంటంటే స్టూడెంట్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మెడికల్ అనేది ప్యూర్ గా క్లినికల్ సబ్జెక్ట్ కాబట్టి పేషెంట్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఉంటుంది. జార్జియాలో 3-3-3-3 కింద డివైడేషన్ చేస్తారు. అండ్ ప్రాక్టికల్స్ కి వెళ్ళేసరికి 6-6 కింద డివైడ్ చేస్తారు. అండ్ థియరిటికల్ క్లాసెస్ లో 12 మెంబర్స్ ఒకటే సెక్షన్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లో కానివ్వండి, క్లినికల్ నాలెడ్జ్ లో కానివ్వండి, స్టూడెంట్ ఎక్కడ కూడా దానికి బ్యాక్ డ్రా అవ్వడానికి అవకాశం లేకుండా అందిస్తున్న యూనివర్సిటీస్ ఇవి. అండ్ దానితో పాటు ఏంటంటే మన జార్జియా యొక్క మెయిన్ బ్యూటీ ఏంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, ఈ కంట్రీ వాళ్ళ ఆ కంట్రీ వాళ్ళ అనేది ఏమి చూడకుండా జార్జియాలో లోకల్ సిటిజన్స్ కి MBBS కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో
అన్ని ఆపర్చునిటీస్ మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్ కూడా ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాసుకునే ఎగ్జామ్ PDQE, పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి జార్జియా కంట్రీ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. మన ఇండియన్స్ కూడా PDQE ఎగ్జామ్ రాయడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దానితో పాటు ఆ కంట్రీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ డూ ప్రాక్టీస్. ఆ కంట్రీలోనే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ రీసెంట్ గా చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలవాలండి, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే స్టూడెంట్ అడ్వైజరీ అని చెప్పి వస్తుంది ఒకటి. ఆ స్టూడెంట్ అడ్వైజరీ మీరు క్లిక్ ఇస్తే ఈ విధంగా మీకు ఒక స్టూడెంట్ అడ్వైజరీ, అంటే ఎంబీబీఎస్ చదువుకొని జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ అడ్వైజరీని చదువుకొని వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఏ కంట్రీకి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇండియాలానే ఉంది, యూకే ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అని చెప్పేసి ఏ కంట్రీ కూడా ఇవ్వలేదండి. ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ లోనే స్టూడెంట్ కి ఎండి ప్రోగ్రామ్ ఇన్ జార్జియా, ఎండి అంటే నథింగ్ బట్ ఎంబీబీఎస్ మన ఇండియాలో, అబ్రాడ్ లో అది వచ్చేసి మెడికల్ డాక్టర్ అంటారు, దాన్ని అబ్రివేషన్ మారింది నామిక్లేచర్. ఇక్కడ ఎంబీబీఎస్ ఏ విధంగా అయితే అంటామో మనం అక్కడ ఎండి అంటాము. ఇక్కడ ఎండి అంటే పీజీ, అక్కడ పీజీ అంటే రెసిడెన్సీ అని చెప్పి అక్కడ అంటారు. ఎండి ప్రోగ్రామ్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఇన్ ఇండియా అండ్ యూకే. డైరెక్ట్ గా యూకే అండ్ ఇండియాకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు యూకే అండ్ ఇండియా అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ సొంతంగా వాళ్ళ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ లో పెట్టారు. ఇది మీరు చూసుకోవచ్చు, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అని చెప్పి మీరు చూస్తే స్టూడెంట్ అడ్వైజరీ ఓపెన్ చేస్తే మీకు ఇది కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇందులో ఇంకో పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఏమంటే ఎండి డిప్లొమాస్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ అక్రెడిటెడ్ బై NCEQE ఇన్ జార్జియా ఆర్ రికాగ్నైజ్డ్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో మన ఇండియన్ గవర్నమెంట్ సొంతంగా చెప్పడం ఏం జరిగిందంటే, జార్జియాలో మీరు ఎంబీబీఎస్ చదువుకుంటే ప్రపంచం మొత్తము ఈ డిగ్రీ వ్యాలిడ్ అని చెప్పేసి ఇండియన్ ఎంబసీ వాళ్ళ సొంత వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఆన్ జార్జియన్ ఎంబీబీఎస్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సార్, జార్జియా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. అండ్ వాట్ అబౌట్ యూనివర్సిటీస్ సార్, అవన్నీ డీటెయిల్స్ కూడా ఒకసారి. ముందు ప్రతి స్టూడెంట్ ఏంటంటే ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ ర్యాంక్ ఏంటిది, అండ్ అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ యొక్క వరల్డ్ ర్యాంక్ ఏంటిదో కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కొన్ని వెబ్సైట్స్ చెప్తాం మీకు ఏ విధంగా మనం వెళ్ళాలనుకున్న యూనివర్సిటీ. ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీ మీరు చెప్పినా అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు, వరల్డ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ కంట్రీ ర్యాంక్ ఎలా ఉందని చెప్పి చూసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్స్ లైక్ 4ICU వరల్డ్ ర్యాంకింగ్స్, తర్వాత QS వరల్డ్ ర్యాంకింగ్స్ అని చెప్పి ఉంటది, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ అని చెప్పి ఉంటాయి. దానితో పాటు US న్యూస్ అండ్ యూనివర్సిటీ టైమ్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ కూడా ఉండడం జరిగింది. మీరు ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో వెరిఫై చేసుకొని మనం వెళ్ళాలనుకున్న యూనివర్సిటీ సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జార్జియా కంట్రీలో మనం చేసే యూనివర్సిటీస్ లైక్ ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి, లేదంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, అకాకి సెరిటలి స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి, టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా కూడాను మీరు ఇవన్నీ యూనివర్సిటీస్ ఇంతకు ముందు నేను చెప్పిన వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ ర్యాంక్ ఏంటిది, మేము చేసే యూనివర్సిటీస్ ఏవైతే జార్జియాలో ఉన్నావో ఆ కంట్రీలోనే నెంబర్ 1, 2, 3, 4 ర్యాంకింగ్ లో ఉన్న యూనివర్సిటీస్ ఇవి. మేము అందించే యూనివర్సిటీస్ కూడా టాప్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే మేము అందిస్తాం. దానితో పాటు స్టూడెంట్ కి ఆ యూనివర్సిటీస్ లో ఉన్న ఫీజు కంటే తగ్గించి చేయడానికే ప్రయత్నిస్తాం తప్పించి ఆ ఫీజు కంటే ఎక్కువ తీసుకునే ప్రసక్తే మా రిసోర్స్ నుంచి లేదండి. మేము అందించే యూనివర్సిటీస్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ ఏంటంటే మీరు చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి సేమ్ అదే టిబ్లిసి క్యాపిటల్ సిటీలోనే ఉండిద్దండి. అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంతకు ముందు నేను చెప్పిన ఇలియా స్టేట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ఎండి ప్రోగ్రామ్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే ఎంబీబీఎస్. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి USMD అంటే అమెరికన్ కరికులం లో చదువుకుంటున్న మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే US మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. ఇది దీని వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర బేసిక్ మన ఐడియా గురించి చూసుకుంటే ఈ మధ్య 6th and 7th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్ క్లాసెస్ అని చెప్పి మన దగ్గర స్టార్ట్ చేస్తున్నాం, ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా అమెరికన్ కరికులం తోటి మెడిసిన్ ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్న యూనివర్సిటీ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో, రెస్పెక్టెడ్ చైర్మన్ ఆఫ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ డాక్టర్ ఆర్చిన్, హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ USMD ఇన్ జార్జియా కంట్రీ మొత్తంలోనే హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ USMD ప్రోగ్రామ్ ఇన్ జార్జియా. ఈయన వచ్చేసి ఎమోరీ యూనివర్సిటీ అని చెప్పేసి అంటే వరల్డ్ లో మొత్తం మనకు
ఒక 46,000 యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఈ 46,000 యూనివర్సిటీస్ లో ఎమోరీ యూనివర్సిటీ స్టాండ్స్ ఇన్ 34th ర్యాంక్. 34th ర్యాంక్ లో ఉన్న ఎమోరీ యూనివర్సిటీ కొలాబరేషన్ తోటి మనకి కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో USMD అందించడం జరుగుతుంది. ఎమోరీ యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చేసి ఆర్చిల్, ఆయననే ఈ యూనివర్సిటీ యొక్క చైర్మన్. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క చైర్మన్. ఇప్పుడు మీరు చూసుకున్న ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ USMD కరికులం, ఇక్కడ చదువుకునే ప్రతి స్టూడెంట్ ప్రతి సంవత్సరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఎమోరీ యూనివర్సిటీకి, జార్జియా టు జార్జియా ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్ లో ఎమోరీ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అందిస్తున్న యూనివర్సిటీ మన ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ఎమోరీ యూనివర్సిటీ. అండ్ దానితో పాటు అకాకి సెరటలి స్టేట్ యూనివర్సిటీ. అకాకి యూనివర్సిటీ వచ్చేసి మనకు కుటేసి అనే ప్లేస్ లో ఉంటది. ఈ యూనివర్సిటీస్ వరకు మనం చూసుకొని తర్వాత మీకు టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అయినా కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా కూడాను మీరు మన ఆఫీసెస్ వస్తే అన్ని యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ర్యాంకింగ్స్ చూపించి దాని తర్వాత ఇఫ్ యూఆర్ రెడీ విత్ దట్ దెన్ వీ కెన్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రొసీజర్ అన్నట్టు మేము అన్ని క్లారిటీగా ఫుల్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మన జార్జియా ఉన్న యూనివర్సిటీస్. సార్ మరి ఇన్ని విషయాలు షేర్ చేస్తూ వచ్చినారు సార్. ఫీ స్ట్రక్చర్ అందరికీ ఇంపార్టెంట్ సార్. వాట్ అబౌట్ ఫీ స్ట్రక్చర్? అకాకి యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $4,000 పర్ ఇయర్. అంటే $2,000 ఎవ్రీ సెమిస్టర్ చొప్పున మనం కట్టుకోవచ్చు. సెమిస్టర్ వైజ్ గా ఎవ్రీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 సెమిస్టర్స్. ఎవ్రీ సెమిస్టర్ కి $2,000 చొప్పున కట్టుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక 1,62,000, అరౌండ్ 1,62,000 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు పేమెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. అంటే బేసిక్ గా $1,62,000 పర్ ఎవ్రీ సెమిస్టర్ మన జార్జియా యొక్క బేసిక్ ఫీ స్ట్రక్చర్ అండి. అకాకి యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ $2,000 పర్ సెమిస్టర్. అంటే మన ఇండియన్ కరెన్సీ $1,62,000 ప్రతి 6 నెలల కోసం మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే వెరీ రీజనబుల్ బడ్జెట్స్ లో, అంటే ఇది మీరు లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కూడా అఫోర్డబుల్ చేసే విధంగా ఉన్న యూనివర్సిటీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఫీజు మనకి ఇప్పుడు ప్రతి పేరెంట్ ఏంటంటే ముందుగా వెళ్లే ముందు సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, హాస్టల్ ఇవన్నీ చూసుకొని దానితో పాటు వాళ్ళ బడ్జెట్ కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు జార్జియా కంట్రీలో చూసుకుంటే బేసిక్ ఫీ స్ట్రక్చర్ $2,000 పర్ సెమిస్టర్. ఫీ స్ట్రక్చర్ గురించి కూడా తెలియజేశారు సార్. MBBS అవ్వగానే ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసి PG చేద్దామని అనుకుంటారు చాలా మంది. మరి PG చేద్దాం అనుకునే వారు ఇండియాలో ఎలా ఉంటుంది, అబ్రాడ్ లో సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా. ఇప్పుడు జార్జియాలో MBBS కంప్లీట్ అయింది స్టూడెంట్ ఇది. జార్జియాలోనే PG చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. PDQE పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. అక్కడ చదువుకున్న తర్వాత రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ నేషనాలిటీ జార్జియా లోకల్ సిటిజన్స్ కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా అందిస్తుంది. కాబట్టి మీరు జార్జియాలోనే PG చేసుకోవచ్చు. లేదు యూరోప్ లో ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్, డెన్మార్క్, పోలాండ్, నార్వే మీరు ఈ కంట్రీస్ కి వెళ్ళైనా చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది, PG ఆపర్చునిటీ. అండ్ వెన్ కమింగ్ టు USMLE అనే ఎగ్జామ్ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్. ఇది ఏంటంటే మనకు బేసిక్ గా డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే USMLE వచ్చేసి ప్రతి పేరెంట్ కి ఏంటంటే USA అనేసరికి ఏంటంటే మన ఇండియాలోనే నీట్ మన వాళ్ళు క్వాలిఫై అవ్వట్లేదు, లేకుంటే ఇండియాలోనే మంచి సీట్ కొట్టట్లేదు, వీళ్ళు USA లో PG చేయగలుగుతారా అని చెప్పి ఒక అపోహ అనేది ఉంది. ప్రతి పేరెంట్ ఏంటంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, పర్ఫార్మెన్స్ డేటా ఆన్ USMLE పర్ఫార్మెన్స్ డేటా అని చెప్పి మీరు టైప్ చేస్తే గూగుల్లో 85% అబోవ్ స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైయింగ్ USMLE ఎగ్జామినేషన్. ఫ్రీ PG అందిస్తున్న ఒకే ఒక దేశం ప్రపంచంలో USA ఇస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ కంట్రీ ప్రొవైడింగ్ ఫ్రీ PG. అది అక్కడ రెసిడెన్సీ అంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే USMLE కన్సిస్ట్ ఆఫ్ 3 స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. స్టెప్ 1, స్టెప్ 2 క్వాలిఫై అయిన స్టూడెంట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీ PG ఇన్ USA. స్టెప్ 3 వచ్చేసి మీరు PG ఫస్ట్ ఇయర్ అయిపోయాక రాసుకోవచ్చు, దట్ ఈస్ ఫర్ లైసెన్స్ ఇన్ USA. అక్కడ లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే స్టెప్ 3 రాయాలి. మనం PG చేసుకుందాం అంటే స్టెప్ 1, స్టెప్ 2 ఇస్ ఎనఫ్. ఈ స్టెప్ 1 అనే ఎగ్జామ్ 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ లో రాసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. స్టెప్ 1 MBBS చదువుకునే టైంలోనే మీరు స్టెప్ 1 చేసుకోవచ్చు. స్టెప్ 2 వచ్చేసి 6th ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు స్టెప్ 2 కూడా రాసుకోవచ్చు. స్టెప్ 1 కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ 3 ఇయర్ సబ్జెక్ట్స్.
ఎంబీబీఎస్ మీరు చదువుకునే మొదట 3 సంవత్సరాల సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ కమ్స్ అండర్ స్టెప్ 1 ఎగ్జామినేషన్ ఆఫ్ యుఎస్ఎంఎల్ఈ. వెన్ కమింగ్ టు స్టెప్ 2 వచ్చేసి 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్ ఈ 3 సంవత్సరాలు చదువుకున్న క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు స్టెప్ 2 లో అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు సంవత్సరానికి అని చెప్పంటే ఎవ్రీడే ప్రతిరోజు యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందుకే 85% సక్సెస్ రేట్ ఉన్న ఎగ్జామినేషన్ ఏదైనా ఉందంటే యుఎస్ఎంఎల్ఈ. ఇది మీరు పర్ఫార్మెన్స్ డేటా ఆఫ్ యుఎస్ఎంఎల్ఈ అని చెప్పి ఆన్లైన్ లో కొట్టిన 2013 నుంచి యుఎస్ఏ అమెరికన్ గవర్నమెంట్ 2013 నుంచి ఇంటర్నేషనల్ ఫారెన్ ఇంటర్నేషనల్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారో అన్ని కూడా అందులో మీరు పొందుపరచడం జరిగిందండి. మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆస్ట్రేలియాకి వెళ్ళి పీజీ అనుకున్న స్టూడెంట్ ఏఎంసీ ఎగ్జామ్ రాసుకుంటారు. కెనడాకి వెళ్ళి పీజీ చేయాలనుకుంటే MCCQE మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పుకుంటుంది, అది అటెంప్ట్ చేసుకోవచ్చు. న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్, న్యూజిలాండ్ కి వెళ్ళి పీజీ అంటే ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు. యూకేకి వెళ్ళాలనుకుంటే ప్లాబ్ ప్రీలింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డ్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసుకొని కూడా వీళ్ళు పీజీ చేసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ దే కెన్ డూ పీజీ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇండియాలో చూసుకోండి, ఇప్పుడు అక్కడ చదువుకొని ఇండియాకి వచ్చి పీజీ చేయాలనుకున్నా ఇంతకు ముందు వరకు FMG స్క్రీన్ టెస్ట్ అని చెప్పి కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ అనే ఎగ్జామ్ రావడం జరిగింది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏంటంటే ఇండియాలో మీరు ఎంబీబీఎస్ చదువుకున్నా, లైక్ మేబీ ఉస్మానియా, గాంధీ, అపోలో లేదంటే మీరు ఢిల్లీ ఎయిమ్స్ చదువుకున్నా కూడా స్టూడెంట్ హ్యావ్ టు అటెంప్ట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి. అబ్రాడ్ లో చదువుకున్న స్టూడెంట్ కూడా ఇదే నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకే లైసెన్స్ వస్తుంది, వాళ్ళే పీజీ చేయడానికి ఎలిజిబుల్. సో ఇండియాలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ఫుడ్, హాస్టల్ అకామిడేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి. మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన ఫుడ్ అండ్ అకామిడేషన్ హాస్టల్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీఆర్ ప్రొవైడింగ్ అవర్ ఓన్ హాస్టల్స్. మన రీసోర్స్ హాస్టల్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి. మీకు ఫుడ్ పరంగా కూడా మన ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. చెఫ్స్ కూడాను మన దగ్గర నుంచే వెళ్ళారు. మన గుంటూరు, వైజాగ్ నుంచి కూడా చెఫ్స్ వెళ్ళడం జరిగింది. మన ఇండియన్ చెఫ్స్ అందుబాటులో ఉన్నారు, మన ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. అండ్ అకామిడేషన్ పరంగా మీరు ఎక్కడ కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. మేము ప్రొవైడ్ చేసేది కూడా 2 స్టార్ 3 స్టార్ హోటల్స్ ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ హాస్టల్స్. సో స్టూడెంట్ కి ఫెసిలిటీస్ పరంగా, హాస్టల్స్ పరంగా మీరు ఎక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్ కి మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కి మా ఓన్ హాస్టల్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా తరఫు నుంచి. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి సార్, ఏ విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఒకసారి. ఇప్పుడు మన అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ విధంగా అయితే మెయిన్ గా హాస్టల్స్ దగ్గర నుంచి చూసుకున్నా మనది ఏ విధంగా అయితే రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా జార్జియాలో కూడాను మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా కూడా మనది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ అండి, రీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC. సో అక్కడ మనకు ఓన్ కంపెనీ ఉంది, ఇక్కడ మన ఓన్ కంపెనీ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా పేరెంట్ డైరెక్ట్ ఓన్లీ రీసోర్స్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా MBBS మనం చదువుకోవాలనుకుంటే అబ్రాడ్ లో యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిల్సుఖ్ నగర్. ఈ దిల్సుఖ్ నగర్ వచ్చేసి మన మెయిన్ రీసోర్స్ కార్పొరేట్ ఆఫీస్ అండి. అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఆఫీసెస్ ఇన్ విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి. 10 years, మోర్ దాన్ 10 years ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారండి. మీరు అక్కడ ఆఫీసెస్ కి వెళ్ళినా కూడా నియర్ బై రీజన్స్, ఇప్పుడు విజయవాడలో మనకు బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది, ఆ నియర్ బై రీజన్ ఉన్న వాళ్ళు విజయవాడ మన ఆఫీస్ కి వెళ్ళి కలవచ్చు. ఎక్కడికక్కడ మన ఆఫీస్ అనేవి ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నాయి విత్ మోర్ దాన్ 10 years ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో పాయింట్ టు పాయింట్ అడ్మిషన్ డే 1 నుంచి స్టార్ట్ చేసి పాస్పోర్ట్ అప్లికేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ఈక్యూ అప్రూవల్స్ కానివ్వండి, ఈక్యూ దగ్గర నుంచి మన మినిస్ట్రీ, అక్కడ మినిస్ట్రీ అప్రూవల్స్, ఇక్కడ మినిస్ట్రీ అప్రూవల్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ వాటి గుర్తింపు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అపాస్టిల్ చేయించడం, HRD అటెస్టేషన్స్, ఇవన్నీ ప్రాసెస్ ఇంక్లూడింగ్ VFS అప్లికేషన్, వీసా అప్లికేషన్, జియో కాన్సెట్ అప్లికేషన్ల వరకు మొత్తం మేమే దగ్గరుండి అన్ని మేము క్లారిటీగా అన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మేమే అన్ని కంప్లీట్ చేస్తాం. అండ్ స్టూడెంట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా ఇక్కడ నుంచి ఫ్లై అయ్యే విధంగా మన ప్రాసెస్ ఉంటుందండి. సో మరి రీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము అడిగిన ఇవన్నీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. ఫుల్ డీటెయిల్స్ మాకు మా వ్యూయర్స్ కి అందాయి సార్. సో చాలా మంది ఇంకా MBBS చేయాలి అనుకుంటారు, ఫారెన్ వెళ్దాము అనుకుంటారు, సరైన గైడెన్స్ లేక డ్రాప్ అవుతూ కూడా ఉంటారు. కొందరు ఫైనాన్షియల్ గా ఆలోచించచ్చు, ఎలా వెళ్ళాలో తెలియక కూడా ఆగిపోయే వారు ఉంటారు. సో వారి కళని డ్రాప్ చేసుకుని చాలా సఫర్ అవుతూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి సార్? మీరు ముందుగా ప్రతి పేరెంట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ కన్సల్టెంట్. ముందు ట్రాన్స్పరెంట్ గా ఉన్న కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కటి మేము మా తరఫు నుంచి మేము మాట్లాడాలంటే విసోర్స్ తరఫు నుంచి మేము చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతి అడ్మిషన్ ప్రొసీజర్ కానివ్వండి, స్టూడెంట్స్ దిగాక అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫుడ్ పరంగా కానివ్వండి, యూనివర్సిటీస్ పరంగా కానివ్వండి, అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో మేము అందుబాటులో పెట్టాం. మీరు అన్ని వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి విలేజ్ లెవెల్లో, ప్రతి మండల్ లెవెల్లో మన స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు జార్జియాలో. ఇప్పుడు మీ నియర్ బై రీజియన్ నుంచి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాది వరంగల్ ఉంది, మీకు వరంగల్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ రిఫరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే వాళ్ళ పేరెంట్స్ ని వెళ్ళి కలిసి ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఎలా ఉందని చెప్పి అన్ని వెరిఫై చేసుకుంటూ స్టెప్ తీసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఇప్పుడు యూనివర్సిటీస్ మీరు ఒకవేళ చూస్ చేసుకునే ముందు ఇంతకు నేను చెప్పినట్టు వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ కంట్రీ ర్యాంకింగ్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 4ICU ర్యాంకింగ్ కానివ్వండి, QS వరల్డ్ ర్యాంకింగ్ కానివ్వండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ కానివ్వండి, US న్యూస్ టైమ్ రిపోర్టింగ్ ర్యాంకింగ్ కానివ్వండి, ఏదైనా కూడాను అన్ని కరెక్ట్ గా వెరిఫై చేసుకొని యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తెలుసుకోండి. ఆ కంట్రీలో ఏ ర్యాంక్ ఉంది, వరల్డ్ ర్యాంక్ ఎలా ఉంది, అవి చూసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ గా అబ్రాడ్ కి వెళ్ళి MBBS చదువుకోవాలనుకున్న స్టూడెంట్ పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకొని ఉండండి ముందు మీరు. సో వచ్చిన ఇక్కడికి ఎవరైతే కన్సల్ట్ వస్తారో వచ్చిన స్టూడెంట్ ని స్టార్టింగ్ నుంచి పాస్పోర్ట్ ఉంటే ఎండింగ్ వరకు సేఫ్ గా మీరు చూసుకుంటారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ విసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏంటి ఇక్కడ డీటెయిల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ తెలియజేశారు. యూనివర్సిటీస్ గురించి, ఫీజ్ స్ట్రక్చర్, మాలో ఏమేమి సందేహాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ధైర్యం వస్తుంది సార్. నిజంగా అంత ధైర్యం వచ్చే విధంగా సపోర్ట్ చేశారు. వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, నేనైతే విసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నాగేంద్రరావు గారితో మాట్లాడానండి. జస్ట్ మనలో చాలా మంది డాక్టర్ అవ్వాలి అని స్టూడెంట్స్ అనుకుంటారు, పేరెంట్స్ కూడా అనుకుంటారు. సో జస్ట్ దానికి ముందుగా ఏంటంటే పాస్పోర్ట్ అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. సో వీళ్ళు ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారండి. ఒక్కసారి ఆలోచించండి, MBBS చదవాలి అబ్రాడ్ లో అనుకుంటున్నారా? మన ముందుంది 18 సంవత్సరాలుగా వీరు మనకు అందుబాటులో ఉన్నారండి. విసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి ఆలోచించి మీ బంగారు భవిష్యత్తుకి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అడుగు వేయండి. ఇది వాటి ఎపిసోడ్. నమస్తే.